బూతులు బూతులు వస్తానే నేను చూస్తాడే అని కంట్రోల్ చేసుకుంటారా. అయినా తాగుతే ఎవరు అవార్డులు ఇచ్చేది? పోతాగు పోతా నువ్వంటే రోతా నీ వల్ల మారింది నా రాత. మళ్ళా రాగొచ్చినవ నీ తాగుతు ముఖంలో సాడు. ఏందే నాకు కేఫ్ లైట్ బీరు లేకపోతే బిండర్ స్పైట్ 90 అవైతేనే పోతాయి నాకు. వాన్ సాడు వీన్ సాడేందే నీ తాగొత్తు ముఖానికి సిగ్గన్న లేదు. ఇంకా తాగొచ్చేదే కాకుండా డైలాగులు కొడతాను. డైలాగులు ఇంట్లో సామాన్ తెమ్మంటేనేమో పైసలు లేవనంటావు, తాగడానికి మాత్రం ఊరికొస్తాయి నీకు. నేను సంపాదిస్తానా నేను తాగుతానా? నువ్వు కూర్చొని తింటాను బాగా మాట్లాడుతున్నావేందే? అవసరమైతే నీకు లైట్ బీర్ కావాలంటే చెప్పు, నేను కొనుకొత్తా. అవసరమైతే నీకు లైట్ బీర్ కావాలంటే చెప్పు, నేను కొనుకొత్తా. అంతేగాని ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఇక నువ్వు తాగేది కాక నాకు కూడా తాగుడు నేర్పు. ఇక మన సంసారం పొడిగైనట్టే. అరే పిచ్చిదానా, నువ్వు దాగా నేను దాగా గవర్నమెంట్ కు మస్తు లాభమే. మనకు పెద్ద పెద్ద అవార్డులు ఇస్తారు, మనం ఫేమస్ అవుతాం. నాకు బూతులు వస్తానే నేను చూస్తాడే అని కంట్రోల్ చేసుకుంటారా. అయినా తాగుతే ఎవరు అవార్డులు ఇచ్చేది? అయినా నీఎస్ అంటే తాగుతాను చూస్తే గవర్నమెంట్ ఈ అవార్డులు పెట్టనే పెడుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్కమ్ మంచిగా వస్తుంది కదా. సినిమాలో హీరోలకు అవార్డు ఇస్తలేరా, క్రికెటర్లకు అవార్డు ఇస్తలేరా, కబడ్డీ ఆడితే అవార్డు ఇస్తలేరా? గవర్నమెంట్ కు మా వల్ల ఇంత లాభం ఉన్నప్పుడు మాకెందుకు ఇయ్యద్దు అవార్డులు? ఈ అవార్డులు పక్కగా పెట్టు. రేపటి నుంచి నువ్వు తాగి మళ్ళీ ఇట్లానే వచ్చినావు అనుకో, తాగుడు బంద్ చేయలే అనుకో, ఈ దండం మీద బట్టల బదులు నువ్వు ఎలాడుతావు కొడుక. బట్టల బదులు నన్ను దండం మీద ఎత్తావా? ఆ దండే ఉంటుందా అని పుట్టుకొని ఎగుతుంది. చేసిన జోకులు చాలు కానీ నాకు ఆమ్లెట్ అయిపోయే ఆకలి అవుతుంది. ఆమ్లెట్ ఇంత పెద్ద పీకుడు బాగా వేసి వచ్చిందని ఆమ్లెట్ ఎత్తారట. ఆమ్లెట్ ఇంత గడ్డి మంది పోతావు సప్లై దరిద్రం వదులుతారు. ఆమ్లెట్ ఇంత గడ్డి మంది పోతావు ఏమన్నా చంపినా చంపుతుంది. కొడుక నన్ను ఎట్టినా క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. పోతాగు పోతా నువ్వంటే రోతా నీ నాకు ఆమ్లెట్ అయితేనే తింటా. ఓ తాగొచ్చుకోకపోడా కడుపు నిండా తాగచ్చి పన్నవు. కడుపులో బుక్క ఎత్తనో బతుకుతావు, లేకుంటే సత్తావు. లోపలన్నీ ఖరాబ్ అయ్యి సచ్చేం చేస్తావు? నన్ను పోయి నాగనేద్దాం అనుకుంటున్నావా? లే ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఆమ్లెట్ అయితేనే తింటా. ఆమ్లెట్ లేదు ఏం లేదు. పొద్దున పప్పుచారు వేసుకొస్తావు బుక్కంతా తిను. లే ఇప్పుడు కనుక నువ్వు లేకపోయినావు అనుకో, నేనే గడ్డి మంది తీసుకొచ్చి నేను నోట్లో వస్తా. అబ్బో ఇది అన్నంత పని చేసినా చేస్తుంది. ఏదోటి కడుపులు ఎత్తా, లేకపోతే నా చంపినా చంపెత్తది. మాన్విత వేసుకోరా పో, ఏదోటి తింటా. A few moments later. ఏ మాట కామాట పప్పు చారు సూపర్ ఉన్నదే. అబ్బా మాసాంతి పొగిడిన కాడికి కానీ రేపు మా అక్క కొడుకు 21 ఉన్నది. పైసలు నేను పోతా. పైసలు ఎందుకు? ఆధార్ కార్డు ఉంది కదా. రాను ఛార్జీలో ఒక ఆధార్ కార్డు ఉన్నదని మాకు కూడా తెలుసు. అది నువ్వు కొత్తగా చెప్పాలనా? ఆధార్ కార్డు ఉంది కదా అని ఆడ 21 అయితే డ్రెస్ ఏదన్నా పెట్టద్దా? డబ్బులు డ్రెస్ తెస్తా. డబ్బులు లేవు, ఎక్కడ తీసుకురా డబ్బులు? మా వాళ్ళ దిక్కేదన్నా ఫంక్షన్ అనగానే నీ దగ్గర డబ్బులు ఉండేవి. అదే మీ వాళ్ళ దిక్కేదన్నా ఫంక్షన్ అంటే బట్టలు పెడతావు, డబ్బులు పెడతావు, ఎండి పెడతావు, బంగారం పెడతావు. మా వాళ్ళకంటే సిల్లి గవ్వలేదంటూ. అరే నేను ఎప్పుడన్నా అట్లా వేరు చేసి చూసి మాన్విత నిజంగా డబ్బులు లేవే. అయ్యో చాలు ఇక కొయ్యకు కానీ నువ్వు పెళ్ళైన కాంచెలు చూస్తానా. నువ్వు ఎప్పుడు గట్లా నీకు బొచ్చడి సార్లు చెప్పినా, మీ వాళ్ళు బెల్లం మా వాళ్ళు అల్లం లెక్క చూడకు, ఇద్దరిని సమానంగా చూడని. కానీ నువ్వు మారవు, మాకు తెలుసు. ఇక నీకు చెప్పి నాకు అష్టకత్తాంది. నీకు ఎప్పుడు వేస్ట్. ఆ దున్నపోతు మీద వర్షం పడ్డట్టే నీకు చెప్తే గంతే.
వర్షం దున్నపోత మీద పడుతుందా? ఆవు మీద పడుతుంది, మేక మీద పడుతుంది, నీ మీద పడుతుంది, నా మీద పడుతుంది. ఆవు మీద మేకల మీద వర్షం పడితే అవి లోపల కురుకుతాయి, ఏందో ఒకటి తల దాచుకున్నావు. దున్నపోతు మీద పడితే అది ఎటు పోదు, కదలకుండా ఆనే ఉండేది, దానికి ఏ చలనం ఉండేది. నువ్వు కూడా అంతే, ఎంత చెప్పినా మారు. అది నువ్వు దున్నపోతు రెండు ఒక్కటే. ఎంత మాటలవే మన్విత, నేను నిన్నెంతో ప్రేమించిన నన్ను దున్నపోదంటవా మన్విత? అబ్బా అబ్బా అబ్బా, మస్తు షేడ్స్ ఉన్నాయి. నేను ప్రేమించినవా నువ్వు నన్ను? నటన బా కమల్ హాసన్, బా కమల్ హాసన్. ఏది కమలాసనా? అల్లు అర్జున్, పుష్ప, కమలాసన్ పోతామైందే, రికార్డులు బ్రేక్ చేస్తాం. నీ సొల్లు పాడగాను. నేనంటే నువ్వు ఒకటనే పడితే నా బుర్ర తింటాను. ఇదంతా పైసలు ఇస్తావయ్యవా? లేవు, ₹1 లేవు, పోతావో ఉంటుండు. అయినా నీకు మా వాళ్ళంటే అంతేలే, ఎన్ని చెప్పినా నేను పోతా. నా మాట ఇంటలేవా? అయినా డ్రెస్ ఎక్కడిదే? నువ్వు రాయి మంచాలు ఎల్లెలకల పడినప్పుడే నీ జేబులకి డబ్బులు తీసుకొని కొనుక్కొచ్చిన డ్రెస్. నువ్వు ఆగు. నన్ను ఒక్కరిని వదిలేసిపోతే నేను కూడా ఆగే. పోతాగు పోతా నువ్వంటే రోతా, నీ వల్ల మారింది